వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. రెగ్యులర్గా ఎప్పుడు చేసే టిఫిన్స్ కంటే ఈవినింగ్ పూట ఎప్పుడు చేసే రొటీన్ స్నాక్స్ కంటే ఒకసారి ఇట్లా ట్రై చేసారనుకోండి, మీ పిల్లలు డైలీ తినే స్నాక్స్ టిఫిన్లో ఇది ఖచ్చితంగా చేరుస్తారనమాట. చేయడం చాలా సింపుల్, అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలా చేసుకోవాలనో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక అర చెంచా ఈస్ట్ని తీసుకుంటున్నాను. ఈస్ట్తో పాటు ఒక అర చెంచా పంచదార, దాంతోపాటు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తే ఇది కొంచెం తొందరగా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని వదిలేస్తే పైన నురగలాగా ఫామ్ అవుతుంది. మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఇది ఎలా ఉంటుందో. చూడండి ఇట్లాగా మొత్తం నురగలాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల పిండిని వాడుతున్నా. మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండి యూజ్ చేస్తున్నా. దాంతోపాటు చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇది కొంచెం మీరు ఎంత బాగా కలిపినా కూడా ఇలా స్టిక్కీగా చేతికి అంటుకున్నట్టుగానే ఉంటుంది. మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. పిండి మంచిగా ఇలా పొంగి ఉంటుంది. ఇలా పొంగిన దాంట్లో కొంచెం నూనెను కానివ్వండి, లేదంటే బటర్ కానివ్వండి వేసేసుకొని బాగా మర్దన చేసేయండి. చేసేసి 4 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు వదిలేయండి. ఇది మంచిగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. చూడండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మనం బన్స్ లాగా ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. అండ్ పిండి అనేది మనకి ఇంత లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది అనమాట బన్స్. ఇప్పుడు వీటన్నింటినీ కూడా నేను మళ్ళీ ఒకసారి చేతితో ఒత్తేస్తున్నాను. ఇలాగా కలిపి పెట్టుకున్న పిండిని నేను ఇక్కడ కొంచెం డెకరేటివ్గా కనిపించడం కోసం చేస్తున్నాను. కొంచెం పోపు వేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఈ పిండిని సెట్ చేస్తున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలాగ పోపు వేసేసి ఇప్పుడు ఈ పిండిని అందులో వేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు వదిలేస్తే ఏంటి అంటే పిండి మళ్ళీ కొంచెం డబల్ అవుతుంది అనమాట దాని సైజు. వెంటనే మర్దన చేసిన తర్వాత మనం యూజ్ చేస్తే ఆ పిండి ఎక్కువగా పొంగి సాఫ్ట్గా రాదు. ఒక 5 నిమిషాల పాటు పిండిని అలా వదిలేస్తే అందులో ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి మనకి బన్ లాగా రావడానికి, ఇట్లా ఫ్లఫీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. వెంటనే మర్దన చేసేసి దాన్ని నూనెలో వేయకూడదు. ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లాగ మంచిగా అది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కొంచెం మీడియం హీట్లో నూనె ఉన్నప్పుడు అందులో వేసి ఒకవైపు మొత్తం కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. అండ్ ఇది మనకి పూరీ చేస్తే ఎంతైతే ఆయిల్ పడుతుందో అంతే ఆయిల్ పడుతుంది, అంతకంటే ఎక్కువగా అయితే ఏం పీల్చదు. అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు మరొకసారి చేసుకొని తింటారు. అండ్ నేనైతే మిగతా 2 బన్స్ కూడా ఇట్లా సెట్ చేస్తున్నాను అనమాట. అండ్ మనం బౌల్కి ఫస్టే నూనె రాసి వేస్తే ఇది తొందరగా ఇలాగా ఊడొచ్చేస్తుంది. మనము ఇందులో ఈస్ట్ వేస్తాం కాబట్టి ఇది ఎక్స్పాండ్ అయ్యి బౌల్కి అంటుకుంటుంది అనమాట. అలా కాకుండా ఫస్టే కొంచెం మనం నూనె రాసామనుకోండి ఈజీగా దాని నుంచి రిమూవ్ అవుతుంది అనమాట. అండ్ లో ఫ్లేమ్లో 2 వైపులా కాల్చి తీసుకోండి. అసలు ఎంత బాగుంటాయి అంటే ఫస్ట్ టైం చేశారనుకోండి రెండోసారి చేయకుండా ఉండలేరు, అంత బాగుంటాయి. అండ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలాగ బన్స్ లాగా ప్రిపేర్ చేయండి. మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మీరు దేంతో అయినా తినొచ్చండి, చట్నీ లేదంటే కెచప్ వాట్ ఎవర్ అలాగా అయినా కూడా తినేసేయచ్చు, ఉత్తగా కూడా అంత బాగుంటాయి. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి లోపల బన్ లాగానే ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉందో. అండ్ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.